హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, రైతులకైతే కేంద్రం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ నెలలోనే పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెలలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇంకా దాని స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఆ పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడైతే వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి మన ఛానల్లో కంటెంట్ అయితే చెక్ చేయండి. మీకు కనుక మన ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతే ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున అయితే 6,000 అయితే అందించనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడతల్లో నిధులను అయితే విడుదల చేసింది. 18వ విడత నగదు 2024 అక్టోబర్ 5వ తారీఖునైతే రైతుల అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు రైతులు 19వ విడత కోసం అయితే ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ 19వ విడత నిధులను 2025 ఫిబ్రవరి చివరి వారంలో అయితే పంపిణీ చేయబోతున్నారని ప్రభుత్వం చెప్పడం జరిగింది. సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే ఈ పీఎం కిసాన్ చెల్లింపులు అయితే జరుగుతాయి. ఫిబ్రవరి చివరి నాటికి 19వ విడత అయితే లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే ధృవీకరించడం జరిగింది. ఇప్పుడు ఈ పీఎం కిసాన్ నిధులు మీ అకౌంట్లో జమ అయ్యాయా లేదా అనేది ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ pmkisan.gov.in ఈ వెబ్సైట్కి అయితే మీరు ఫస్ట్ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ హోమ్ పేజీలో బెనిఫిషియరీ స్టేటస్ ట్యాప్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ మరియు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ని అంటే ఎంటర్ చేయండి. తర్వాత వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత మీ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. కొత్త రైతులైతే పీఎం కిసాన్ కోసం ఆన్లైన్లో లేదా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయాలంటే ముందుగా పీఎం కిసాన్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ మరియు రాష్ట్రం మరియు జిల్లా వ్యక్తిగత సమాచారం, బ్యాంకు సమాచారం లాంటివి అయితే అక్కడ అందించాల్సి ఉంటుంది. చివరిగా సబ్మిట్ చేసి భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్అవుట్ అయితే ఉంచుకోండి. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అప్రూవ్ చేయడానికి ముందు స్థానిక అధికారులు అయితే వెరిఫై చేస్తారు. ఈ స్కీమ్కు సంబంధించిన అప్డేట్స్, ఇన్స్టాల్మెంట్ నోటిఫికేషన్ స్వీకరించడానికి మీ మొబైల్ నెంబర్ను పీఎం కిసాన్ పోర్టల్కి లింక్ చేయడం తప్పనిసరి అనమాట. ఓటీపీ పేస్ట్ ఈకేవైసీ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళండి లేదా పీఎం కిసాన్ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. తర్వాత అప్డేట్ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఎంచుకోండి. మీ రిజిస్టర్డ్ ఆధార్ నెంబర్, కొత్త మొబైల్ నెంబర్ను అయితే ఎంటర్ చేయండి. వెరిఫికేషన్ కోసం అయితే సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మీరైతే ఈకేవైసీ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా న్యూ ఫార్మర్గా రిజిస్టర్ చేసుకోవాలన్నా కూడా పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరు రిజిస్టర్ చేసుకునే అయితే అవకాశం అయితే ఉంది. అదే పీఎం కిసాన్ సైట్లో మీరు మీ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.